శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. కాశీమాతకు నమస్కరిస్తూ గంగా జననికి అంజలిస్తూ శ్రీ విశ్వనాథ మహాజ్యోతిర్లింగానికి ప్రణమిల్లుతూ సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనబడే 5 రుద్రస్వరూపాల గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాం. విశ్వమంతా 5 ఉన్నది. ఈ 5 మళ్ళీ 5 అని చెప్తూ 25 5 5. ఈ 5 అంతా కూడా 5 ముఖాల పరమేశ్వరుడే. వాటి సారము ఈశ్వరుడే అని తెలుసుకున్నట్టుకై పంచభూతాల్లో, పంచతన్మాత్రల్లో, పంచ జ్ఞానేంద్రియాల్లో, పంచకర్మల్లో, పంచ ప్రాణాల్లో ఉన్న మనం 5 మనం పరమేశ్వరుని దర్శించడం, ముందు విశ్వంలో ఈశ్వరుని చూడడం, తర్వాత విశ్వానికి అతీతమైన ఈశ్వరుని పొందడం. దీనికై పరమేశ్వరుడు పంచముఖాల నుంచి ఇచ్చిన మహామంత్రమే పంచాక్షరి. సజ్జోజాత సదా యః అజాతః సదా యః జాతః సద్యః జాతః అనేటువంటి పదములకు అర్థం చెప్పుకుంటూ వామదేవాయ నమః అన్నప్పుడు మొత్తం సృష్టి స్థితి లయలన్నీ అందులో చెప్పబడుతున్నాయి. విశ్వరచన అంతా సృష్టి స్థితి లయ ఎలా జరుగుతుందనేది వామదేవాయ నుంచి మనోన్మనాయ వరకు చెప్పబడుతున్నది. అలాగే ఈశాన సర్వ విజ్ఞానం చెప్పుకున్నాం. అఘోరేభ్య ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య అందులో చెప్పిన 3 కూడా సత్వ రజస్తమ ఈ 3 శక్తులతో పరమేశ్వరుడు విశ్వాన్ని నిర్వహిస్తున్న వైనం తెలుసుకున్నాం. అలాగే తత్పురుషాయ తత్పదవాచ్యుడైన బ్రహ్మమే పరిపూర్ణుడైన పురుషుడుగా చెప్పబడుతున్నాడు. ఆ తత్పురుష స్వరూపం. శైవాగమంలో చెప్పబడ్డ వామాది శక్తుల్ని ఇవాళ మనం స్మరణ చేసుకుంటున్నాం. ఇందులో వామయా విసృజేత్ సర్వం, వామ అనే శక్తితో సృష్టి చేస్తున్నాడు. జ్యేష్ఠయా పాలయేత్ పునః, జ్యేష్ఠ అనే శక్తితో పాలన చేస్తున్నాడు. జ్యేష్ఠ శ్రేష్ఠ కలిపి ఒకటే గనక మళ్ళీ శ్రేష్ఠని విడిగా చెప్పలేదు. రౌద్ర్యా లోకోపసంహారం, రౌద్రి అంటే జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమ, రుద్రాయ నమ. ఇది రౌద్రి శక్తి. దీని స్త్రీలింగ ఇస్తే అమ్మవారు అయిపోయారు. వామ జ్యేష్ఠ రౌద్రి. రౌద్ర్య ఆ శక్తితో లోకోపసంహారం కురుతే స్వేచ్ఛయా ప్రభు. కాళ్యా కలతి భూతాని, కాల అనే శక్తితో, దీని స్త్రీలింగమే కాళి. ఈ శక్తితో కలయతి భూతాని, సర్వ జగత్తుని ప్రాణికోట్లని కలనం చేస్తున్నాడు. సంకలనము అంటారే అలా సమకూర్చుతున్నాడు. వికిరణ్యా కిరేత్ ప్రభు, ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలో వెదజల్లి ఆ కాలశక్తితో చేస్తున్నాడు. అదే బలమప్యన్యయా సర్వం బలం మధ్నాతి చాన్యయ, బలం ఇచ్చేవాడు ఆయనే, బలాన్ని తొలగించేవాడు ఆయనే. అందుకే బలాయ నమః బల ప్రమథనాయ నమః రెండూ చెప్తున్నారు. దమన్యా దమయిత్వాతు, దమన అనే శక్తితో విశ్వాన్ని నియమిస్తున్నాడు. దమనము అంటే నిగ్రహించుట అని అర్థం. దమని స్త్రీలింగంలో దమని అవుతున్నది. చివరికి చెప్తున్నది ఉన్మన, దానికోసం ఇస్తారు. ఆ ఉన్మన అనే మాట ఏదైతే ఉన్నదో చివరికి మనోన్మనాయ నమః. మనోన్మన అనేది నయతే పరమం స్థానం ఉన్మన్యాతు మహేశ్వర. ఉన్మన రూపముతో భక్తుణ్ణి సాధకుణ్ణి ఉత్కృష్ట స్థితికి తీసుకువెళుతున్నాడు కనుక అక్కడ ఉన్మన, మనోన్మన శబ్దం అదే. అదే స్త్రీలింగంలో మనోన్మని అయినది. ఇందులో వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాళి, వికిరణి, బల, బలప్రమథని, దమని, మనోన్మని అనబడే 9 శక్తులు. ఈ 9 శక్తులు ఎవడివో ఆయన ఈ మంత్రంలో ప్రస్తావన చేయబడుతున్నాడు. మాయయా మోహిత శంభో మహాదేవం జగద్గురు నజానంతి. ఇప్పటి వరకు 5 ఆయనే, విశ్వం ఆయనే ప్రతిరోజు మనం రుద్రం వల్ల తెలుసుకుంటున్నాం. వింటున్నంతసేపు నిజమే కదా అని మనకు అనిపిస్తున్నది. కానీ ఎప్పుడూ కూడా ఈశ్వరుడు అనే భావం ఎందుకు కలగట్లేదు
మనదేమైనా దోషం ఉందా అంటే దోషం లేదని కాదు, కానీ కొంత మరో కారణం ఉందిట. అదేమిటంటే మాయయా, మాయ. ఆ ఎవరిదా మాయ అంటే శంభోహ మాయ. దీని శాంభవి మాయ. శంభో అంటే ఈశ్వరుని మాయ. అక్కడ శంభు అన్న విష్ణు అన్న, కొందరు విష్ణుమాయ అంటారు, కొందరు శాంభవి మాయ అంటారు. అసలు మాయ అర్థం కాకపోతే మరి శాంభవి మాయ విష్ణుమాయ రెండేమిటండి అన్నాడు ఒక ఆయన. మాయ ఎప్పుడు ఒకటే, ఈశ్వరుడు ఎప్పుడు ఒకటే. ఆ ఈశ్వరుడు శంభు అంటే దాన్ని శాంభవి అన్నాం, ఆయన విష్ణు అంటే ఇది వైష్ణవి మాయ. సర్వవ్యాపకమై ఈ మాయ ఉన్నది. అందుకే ఈ మాయ చేత మోహితులైన వాళ్ళు జగద్గురువైన మహాదేవుని తెలుసుకోలేకపోతున్నారు. అయితే దానికి సిగ్గుపడవలసిన అవసరం లేదుట, ఎందుకంటే దేవతలు కూడా తెలుసుకోలేరు కనుక. ఎందుకంటే ఉపాధి అభిమానం ఏర్పడడం చేత పరమాత్మను మనం తెలుసుకోలేకపోతున్నాం, మనలో చుట్టూ ఉన్న పరమాత్మను గ్రహించలేకపోతున్నాం. అందుకే దీనికి మళ్ళీ ఉపనిషత్ మంత్రం ఇక్కడ పంచబ్రహ్మోపనిషత్తులో, ఇతర ఉపనిషత్తుల్లో మంత్రములు కూడా ఉంటాయండి. న సందృశే తిష్టతి రూపమస్య పరాత్పరం పురుషం విశ్వధామ ఏన ప్రకాశతే విశ్వం యత్రైవ ప్రవిలీయతే. నసందృశే, ఎవరు ఆయన్ని చూడలేరు ఆ రూపమును. అది పరాత్పరం పురుషం, పరాత్పరుడు పరిపూర్ణుడు అయిన పరమేశ్వరుడు. పైగా మనం చూస్తున్నదంతా ఎవరి వల్ల కలుగుతోందో, ఎవరి యందు పెరుగుతోందో, ఎవరి యందు లీనమవుతుందో వాడిని చూడలేకపోతున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, జగత్తును అందరం చూస్తున్నాం, జగదీశ్వరుని చూడట్లేదు. అదే కదా, అందుకే ఈ ప్రవచనాలు, మాటలు, ప్రయత్నాలు అంతా పరమేశ్వరుని దర్శించుటకంటే అనుభూతి పొందుటకు, భగవద్ అనుభూతి మనం పొందడం కోసమే కదా ఈ తాపత్రయాలన్నీ. కానీ అది కలగడం లేదు. జగన్నాథుడు అనుభూతి కలగట్లేదు, జగదనుభూతి కలుగుతుంది. అంటే విశ్వేశ్వర అనుభూతి లేదు, విశ్వానుభూతి ఉన్నది. విశ్వంలో చూస్తూ వీటితో అనుభూతి వల్ల రాగం, ద్వేషం, ఇత్యాదులన్నీ ఏర్పడుతున్నాయి. ఇది ఎవరిని ఆధారం చేసుకునిందో వాడిని చూడట్లేదు, అతన్ని ఆధారం చేసుకున్న జగత్తును మాత్రం చూస్తున్నాం. అందుకే ఏన ప్రకాశతే విశ్వం యత్రైవ ప్రవిలీయతే. ఎవరి చేత జగత్తు ఎవరి యందు ప్రవర్తింపబడి ఎవరి యందు లీనమవుతున్నదో పరమేశ్వరుని తెలుసుకోలేకపోతున్నాం. ఎవరి చేత ఎవరి యందు మళ్ళీ మూడవది, ఎవరి చేత కలిగి ఎవరి యందు పెరిగి ఎవరి యందు లీనమవుతుందో పరమాత్మను మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఆ తెలుసుకోలేని వాడెవడో, ఎవని యందు ఎవని చేత కలుగుతూ ఎవని యందు లయమవుతుందో అతడే తద్బ్రహ్మ పరమం శాంతం. అది బ్రహ్మము, అది పరమము, అది శాంతము, అది పరమపదము. అది తెలుసుకున్నట్టుకు ఉపకరించే విద్య పేరు పంచబ్రహ్మ విద్య. ఈ సజ్జోజాత వామదేవాది తత్వములను అర్థం చేసుకుంటూ ఈ పంచభూత, పంచతన్మాత్ర, పంచప్రాణ, పంచ జ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియాలు యందు శివుడే చైతన్య రూపుడే ఉన్నాడని తెలుసుకుంటూ ఉండగా ఈ పంచతత్వముల ప్రపంచాన్ని దాటి మనం పరమేశ్వరుని తెలుసుకుంటున్నాం. అందుకే లోకానికి ప్రపంచం అనే పేరు ఒకటి ఉంది. పంచ అనే మాట ఎందుకు వచ్చింది ఒకటి తెలియాలి కదా. పంచ అంటే 5 అండి, కానీ 5 అనేదాన్ని పంచని ఎందుకు అన్నారు కూడా తెలియాలి కదా. పచి విస్తారైన ధాతువు నుంచి పంచ అనే శబ్దం వచ్చింది. పంచ అంటే విస్తరించుట అని అర్థం. విశ్వమంతా 5గా విస్తరించేది కనుక 5 శబ్దానికి పంచ పెట్టారు పదం. ఇవన్నీ పంచే కదా. అలాగే ఏదైనా 5 కనుక మీరు లెక్క పెట్టుకోవడానికి కూడా భగవంతుడి చేతికి 5 ఇచ్చాడు. వీళ్ళు ఇంకోటి లేదు, కలుపుకోవాల్సిందే. కనుక ఎంత లెక్క పెట్టుకున్నా 5. నిన్న చెప్పింది మొత్తం మన సబ్జెక్ట్ మొత్తం 5. పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు ఎన్ని? 25 5లోకి వచ్చేసాయి. 5 × 5 అంతా 5. లెక్క పెట్టుకోవడానికి 5. మిగిలిన కలుపుకో మిగిలినవన్నీ. కనుక ప్రపంచ శబ్దం చూడండి, శబ్దాలను ఆలోచిస్తే కనుక ప్రపంచమంతా కూడా పరమేశ్వరుడు విస్తరించే ఉన్నాడు. విస్తరించిన పరమేశ్వరుని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మన పని విశ్వం దేనికుందయ్యా అంటే విశ్వేశ్వరుని తెలుసుకోవడానికి. ఈ మాట విశ్వం ద్వారా విశ్వేశ్వరుని తెలుసుకో, అందుకు విశ్వం ఉన్నది. అది విశ్వం విష్ణు వషట్కార అన్నారు. ఆయన లేకపోతే విశ్వం లేదు. ఎవరి వల్ల విశ్వం ఉందో ఆయన తెలుసుకోవాల్సిన పని మనది. కానీ ఆయన మానేసి విశ్వాన్ని తెలుసుకుంటున్నాం. దీనికి చిట్ట చివరికి తీసుకొస్తూ అద్భుతమైన మాట చెప్తున్నాడు. దృశ్యతే శ్రూయతే యచ్చ పంచబ్రహ్మాత్మక స్వయం పంచధా వర్తమానంతం బ్రహ్మకార్యమితి స్మృతం. దృశ్యతే శ్రూయతే యచ్చ, వినబడుతున్నా కనబడుతున్నా ప్రపంచమంతా కూడా పంచబ్రహ్మాత్మకం. మొత్తం సజ్జోజాత విషయం నేను ఆలోచిస్తే అది తప్ప మరొకటి లేదు కదా. అంటే ఈశ్వరుడు పంచముఖుడై ఉండడం చేత ఈ జగత్తంతా ఉన్నది. కానీ పంచముఖుడైన ఈశ్వరుని స్వరూపమే విశ్వం, మరొకటి లేదు. అందుకే దీన్ని బ్రహ్మకార్యం అంటారు. బ్రహ్మకార్యం అంటే పరమాత్మ యొక్క కార్యం. పరమాత్మ యొక్క కార్యం 5. అందుకే పంచధా వర్తమానం తం బ్రహ్మకార్యం ఇది స్మృతం. పంచబ్రహ్మాత్మకం సర్వం స్వాత్మని ప్రవిలాప్య. ఈ మొత్తం చెప్పబడుతున్న పంచభూతాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? శరీరంలోనే కదా, అందరూ ఒప్పుకుంటున్నాం. కానీ శరీరంలో 5 25 దేన్ని బేస్ చేసుకుంది? దాన్ని అధిష్టానం అంటారండి. ఇక్కడ అధిష్టానం. దాని యందు ఉన్న వాటిని అధ్యస్థం అంటారు.
ఇవి వేదాంతిక టర్మ్. ఒకటి అధ్యస్థం, అధిష్టానం. ఈ పంచ అంతా అధ్యస్థం. పంచ ఎవరిని బేస్ చేసుకుందో వాడు అధిష్టానం. కానీ అధిష్టానం ఇప్పుడు ఎవరు? ఈశ్వరుడు. అధిష్టాన దృష్టి ఉంటూ అధ్యస్థ దృష్టి విడిచిపెట్టేయాలి మనం. ఆయన బేస్ చేసుకున్నది ఏది ఉందో దాన్ని విడిచిపెట్టి దేని యందు ఉందో దాన్ని పట్టుకోవాలి. తెలుగులోనే చెప్పాను కదా, కనబడుతున్న 5 ఎవరిని బేస్ చేసుకున్నాయి వాడిని పట్టుకో. బేస్ అధిష్టానం, కానీ ఈశ్వరుడు అధిష్టానం. కానీ ప్రవిలాపనం అంటే అర్థం ఇంతవరకు విడివిడిగా చూస్తున్నావు కదా, ఈ విడి దృష్టి పోయి ఏకదృష్టి వచ్చేటప్పటికి ఇంతవరకు ఉన్న విడిభావం ఎక్కడ లయమైపోయింది? ఏకమనందు లయమైపోయింది కదా. అందుకే పంచబ్రహ్మాత్మకం సర్వం స్వాత్మని ప్రవిలాప్య. దీనికి పంచబ్రహ్మ ఉపనిషత్తుని పేరు పెట్టాడు. అది జ్ఞానం చూపిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఏం తెలుస్తున్నది అంటే ఈ పంచగా విస్తరించిందంతా ఆత్మని బేస్ చేసుకుంది కానీ ఆత్మే ఈశ్వరుడు. ఆత్మ అన్నప్పుడు నేను అనే చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందో అదే ఆత్మ. కనుక ఆత్మ అయిన నేను అన్నదాన్ని బేస్ చేసుకునేది అంతా ఉంది కూడా. ఆత్మ ఎప్పుడు శివుడు. అప్పుడు నేను ఎవరమయ్యాను? శివోహం అయ్యాను. అప్పుడు అనే మాట సోహమస్మీతి జానీయాత్ విద్వాన్ బ్రహ్మామృతో భవేత్. అప్పుడు సోహమస్మి, సోహం. సోహం హంస శివ, సోహం హంస. హంసగా అయితే దగ్గర చెప్తున్నాం. సహ అహం సోహం. సహ అంటే శివ. సహ ప్లేస్లో శివ పెట్టండి, అప్పుడు అహం ఏమవుతుంది? 2 కలిస్తే శివోహం. కానీ 5 శివుడే అని తెలిసాక మరి నేను ఎక్కడున్నా? 5 మూట కట్టుకుని తిరుగుతూ నేను ఎక్కడున్నాను? అది అసలు శివుడు. కనుక శివోహం అనే స్థితి వస్తున్నది. కనుక ఉపనిషత్తు కానీ ఉపాసన కానీ చివరికి చేసే పని ఏమిటంటే నువ్వే శివుడువని నీకు తెలిసేటట్టు చెయ్యడమే శాస్త్రం యొక్క ప్రయోజనం. ఆ శివోహం, దీన్ని అద్వైతం అంటారు. ఇక్కడ అద్వైత జ్ఞానం కలిగిస్తున్నది ఉపనిషత్తు యొక్క లక్ష్యం ఇది. అందుకే పంచాక్షరమయం శంభుం పరం బ్రహ్మస్వరూపిణం. కనుక నీకు అనుభవంలో ఉన్న 5 శివుడు శివుడు అని తెలుసుకున్నాక 5 నేను అనుకుంటున్నావు కదా, పంచభూతాలు నేను అనుకున్నవాడు ఇప్పుడు శివుడు అని తెలిసాక నేను వెళ్ళి శివుడికి తగిలింది, శివోహం వచ్చింది కదా. ఆ జ్ఞానం ఇచ్చే మంత్రమే పంచాక్షరి. పంచాక్షరమయం శంభుం పరబ్రహ్మస్వరూపిణం నకారాది యకారాంతాం జ్ఞాత్వా పంచాక్షరం జపేత్. నకారం నుంచి యకారం వరకు ఉన్న అక్షరాలను తెలుసుకుని పంచాక్షరి చేయండి అన్నాడు. తెలుసుకుని, ఆ తెలుసుకోవడానికే నం పూర్వముఖాయ నమః తత్పురుషాయ నమః అని మహాన్యాసాలను చేస్తున్నాం మనం. కానీ భావం ఎక్కడ తీసుకెళ్తాం చూడండి, మొత్తం పంచముఖాలు మనలోనూ గోచరిస్తున్నాయి. అది సర్వం పంచాత్మకం విద్యాత్ పంచబ్రహ్మాత్మతత్వత. అంతా పంచబ్రహ్మస్వరూపమే. అది తెలుసుకున్నటికి ఉపకరించే విద్య పేరు పంచాక్షరి విద్య. ఇది తెలుసుకో అని ఋషులకు చెప్పినవాడు శివుడే. ఈ జ్ఞానమంతా శివుడే చెప్తున్నాడు. అంటే ఋషులకి అంతవరకు జ్ఞానం లేదా అంటే జ్ఞానం కోసం తీవ్రమైన సాధన జరిగింది, విచారణ జరిగింది. ఈశ్వరుడు వచ్చి జ్ఞానం ఇచ్చాడు. ఇక్కడ జ్ఞానం పేరు అనుభవం. విషయాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మేధావులు ఋషులకు ఎలాగో ఉన్నది, కానీ అర్థం చేసుకునే జ్ఞానాన్ని టీచ్ చేయలేదు శివుడు. శివుడు ఇచ్చింది లెర్నింగ్ అండ్ టీచింగ్ కాదు, ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని ఇచ్చాడండి. ఆ అనుభవం ఋషులకు ఇచ్చాడు. అంటే మీరు సాధన చెయ్యాలి, తెలుసుకోవాలి, గురువులను ఆశ్రయించాలి, కానీ అనుభవం మాత్రం ఈశ్వరుడే ఇస్తాడు. అందుకే ఈశ్వరుడే ప్రత్యక్షమే ఋషులకు చెప్పాడు. ఇది చెప్తూ ఆ ఋషులు అనుకుంటున్నారు, ఒక్కటి అర్థమైందా మాకు, విశ్వంలో ఒక్కడు తెలిస్తే అన్నీ తెలిసినట్లే. ఎలాగో అంటే 10 కుండలు ఉన్నా ఒక్కొక్క కుండ గురించి జ్ఞానం అక్కర్లే. ఈ కుండలను ఒక మట్టితో తయారయ్యని తెలిస్తే అన్ని కుండలు అర్థమైపోయినట్లే. 10 ఆభరణాలు అక్కడ పెట్టినా 10 ఆభరణాలు ఒక్క స్వర్ణంతో తయారయ్యని తెలిస్తే 10 ఆభరణాలు స్వర్ణమనే జ్ఞానం ఉన్నట్లే. కానీ అనేకముగా కనబడుతున్న విశ్వమునందు ఏకమైన ఈశ్వరుడు ఉన్నాడు. ఎలా అంటే కుండలెన్నైనా మట్టి ఒకటైనట్లు, ఆభరణాలెన్నైనా బంగారం ఒకటైనట్టు. ఒక్క బంగారు జ్ఞానంతో ఆభరణాలన్నీ బంగారమైన ఎలా ఎరుక కలుగుతుందో, ఒక్క మట్టి జ్ఞానంతో ఇవన్నీ మట్టివే అని ఎలా తెలుస్తున్నదో, ఒక్క శివజ్ఞానంతో విశ్వమంతా శివుడే అని తెలుస్తుంది. అని ఏకేనైవతి పిండేన మృత్తికాయాశ్చ గౌతమ విజ్ఞాత మృణ్మయం సర్వం మృదభిన్నం ఈ కార్యం. కనుక మృద్ అభిన్నం, మట్టికి భిన్నముగా లేదు కదా. కార్యమైన కొండ కారణమైన మట్టికి భిన్నముగా లేదు, అని కార్యమైన జగత్తు కారణమైన ఈశ్వరునికి భిన్నముగా లేదు. భిన్నంగా చూడడం అజ్ఞానం. కనుక ఇదంతా ఒకటే అని తెలిసిన తర్వాత అప్పుడు నువ్వేమయ్యో, జీవబ్రహ్మైక్యమే పరమావధి. ఇది చెప్తూ అత్ర కారణం అద్వైతం శుద్ధ చైతన్యమేవహి. కనుక ఇక్కడ కారణం అనేది శుద్ధ చైతన్యమే. రెండో వస్తువు లేదు. మట్టి తప్ప మరొక వస్తువు కొండల్లో లేనట్లు ఈశ్వరుడు తప్ప మరొకటి లేదంటే రెండో వస్తువు ఎక్కడొచ్చింది? మరి రెండుగా కనబడుతోంది అంటే నామరూప భేదమే. కొండ అనే ఆకారం, దానికి పేరు పెట్టాం, పదార్థం మాత్రం ఒకటే. ఇది బృహదారణ్యకోపనిషత్తులో చెప్పిన మంత్రం కూడా పంచబ్రహ్మ చెప్తుంది. ఇక్కడ పంచాక్షరి మంత్ర సారం ఎక్కడికి తీసుకెడుతోంది? నమశివాయ అంటే శివాయ నమః అని మాత్రమే కాకుండా శివోహం అనే అర్థంలో పర్యవసిస్తోంది. మొట్టమొదటి మనం శివునికి నమస్కారం అంటున్నాం, నా మమ అన్నాం,
నమః అంటే నమమ, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు, నా ఇతి నా ఇతి. ఎప్పుడు నాది కాదు అన్నావో మరి నేను అనబడే దేహం ఎవరిది? అది కూడా వస్తువే కాదు, ఇది మమ అంటున్నావు కదా, అది కూడా నమమ. అన్నిటినీ నమమ అని తీసేసావు కానీ శివుడిని తీయలేకపోయావు కనుక నమమ అని అన్నీ తీసేయగా ఎవడు మిగిలేడో వాడు శివుడు. ఈ ఎరుక తెలుసుకోవడం నమశివాయికి అసలైన. ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? కనుక ఒక్క మంత్రం చాలు నిన్ను ఈశ్వరుడికి నమస్కారం చేయమని మొదటి అర్థం చెప్పి, ఈశ్వరుడు తప్ప మరొకట్లేదు, నువ్వు కూడా శివుడివే అని జ్ఞానం ఆ ఒక్క అక్షరం 5 అక్షరాల వల్ల వస్తుంది కనుక దీనికి ఉపనిషత్ స్థానం ఇచ్చారు. అటువంటి దివ్యమైనటువంటి పంచబ్రహ్మోపనిషత్తు మనం పూర్తి చేసుకున్నాం. ఏకాదశి రుద్రులు ఎన్ని చెప్పుకున్నాం? ఏకాదశి రుద్రుల గురించి వేదం తీస్తూ ఉంటే తవ్వి తీస్తుంటే ఎన్ని కనబడ్డాయండి. అన్నిట్లోనే ఏకాదశి రుద్రులు ఉన్నాయని చెప్పుకున్నాం. మొత్తం 11 చొప్పున్న 5 ఇవి కాకుండా ప్రాణరుద్రులు ఇత్యాదులు చాలా చెప్పుకున్నాం. అలాగే రుద్ర నామములు గుర్తున్నది కదా, ఎన్ని రుద్రులు? 11 రుద్రుల నామాలు 3 సెట్లు ఉన్నాయి. అందులో నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అన్నప్పుడు మొత్తం ఈ 11 పేర్లు వచ్చాయి. అక్కడ ఏకాదశం పెట్టాడు. అయితే మనకు అరుణ ప్రశ్న అని ఒకటి ఉంది, చాలామందికి తెలిసి ఉంటుంది, చాలా విశేషం. అరుణం సౌరం వేద మంత్రాల్లో చాలా ఉత్కృష్టమైన సూర్య సంబంధమైన మంత్రాలు. అందులో అథ వాయోరేకాదశ పురుష సైకాదశ స్త్రీకస్య ప్రభ్రాజమానానాం రుద్రాణం స్థానే స్వతేజసాభాని అని ఉంది. ఇక్కడ చదువుతారు సాధారణంగా. అరుణ ప్రశ్న సూర్య సంబంధమైన జ్ఞానం. దానికి ఇటీవల మొత్తం యూనివర్స్కి సంబంధించిన సైన్స్ అంతా అందులో ఉందని ప్రూవ్ చేస్తూ ఒక గొప్ప పుస్తకం వచ్చిందండి. మొత్తానికి వేదంలో సైన్స్ ఉంది, ఫిలాసఫీ ఉందని ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ. అయితే అందులో వాయువులు 11 రుద్ర రూపాలతో ఉన్నాయన్నారు. వాయువులు ప్రభ్రాజమానానాం, ప్రభ్రాజమానుడు మొదలైన వాయువుల గురించి చెప్పారు. ప్రాణాభావ రుద్రాహ అన్నప్పుడు కూడా మనం ప్రాణవాయువులు రుద్ర రూపంలో ఉన్న 11 ప్రాణాలు మనలో చూపించే ఏకాదశ ప్రాణాలు. ఈ ఏకాదశ పేర్లు చూడండి వేదం ప్రకారంగా. ఈ రుద్రులకు కూడా మనం నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే వాయువు రుద్రుడు, అంతరిక్షం రుద్రుడు, ఇక పృథివ్యాది భూతములన్నీ రుద్రుడుగానే మనం దర్శించాం. ప్రభ్రాజమాన రుద్రులు, రుద్రులు అన్నారు చూడండి. ప్రభ్రాజమాన రుద్రుడు కాదు అంటే అదొక తెగ, అదొక క్లాసిఫికేషన్. అలా 11 వర్గాలుగా విభజించారు, 11గురిగా కాదు. అంటే ఒక్కొక్క దానిలో ఎంతమంది ఉన్నారో మళ్ళీ అనేక మంది ఉన్నారు కనుక ఒక్కొక్క వర్గంలో ఒకే లక్షణం ఉంటుంది కనుక చూపిస్తున్నారు. ప్రభ్రాజమాన రుద్రులు. రెండవది వ్యవదాత రుద్రులు, వాసుకి వైద్యుత రుద్రులు, రజత రుద్రులు, పరుష రుద్రులు, శ్యామరుద్రులు, కపిల రుద్రులు, అతిలోహిత రుద్రులు, ఊర్ధ్వరుద్రులు, అవపతంత రుద్రులు, వైద్యుత రుద్రులు. నేను పరిచయం మాత్రమే చేస్తున్నాను కానీ ఇది రీసెర్చ్ చేసి వీటి పదాలకు అర్థం తీసుకుంటే ఎంత విజ్ఞానాన్ని చెప్తున్నారు. వాయువుల వల్ల ఏవేవి ఏర్పడతాయో అవన్నీ పేర్లలో ఉంది. ప్రభ్రాజమాన అంటే విశేషమైన ప్రకాశం కొన్ని వాయుమండలాల్లో ఉంటుంది ఇక్కడ, అది ప్రభ్రాజమాన. ఆ వర్ణము కొన్ని చోట్ల చూపించాడు, గతి కొన్ని చోట్ల చూపించాడు, వాయువుల వల్ల వర్షములు కురిసే పద్ధతిని మరికొన్ని చూపించాడు. 3 రకాలు ఇందులో కనబడతాయి. ఉదాహరణకి వైద్యుత రుద్రులు అంటే మెరుపుల రూపంతో ఉన్న రుద్రులు. మెరుపుల్లో ఎన్ని విధాలు ఉంటాయో వైద్యుత రుద్రుల్లో కనబడుతుంది. అవపతంత పైనుండి క్రిందికి వచ్చేటువంటి గతి ఒకటి, ఊర్ధ్వ పైకి వెళ్ళే గతి ఒకటి, అతిలోహిత. అతిలోహిత గురించి మనం చెప్పుకున్నాం, బాగా ఎరుపు ఉన్నటువంటివి అతిలోహిత కిరణాలు అని కూడా అంటున్నాం. కపిల, కపిల కూడా ఎరుపుకి సంబంధించింది. ఎరుపులో మళ్ళీ షేడ్స్, కపిల, అతిలోహిత. శ్యామ నీలము, రజత ఇత్యాది అనేక రకాల ఒక్కొక్క పేర్లు మనం అర్థం చేస్తే వాయుమండలంలో ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తున్నారు. అవన్నీ రుద్ర రూపములు. దీన్ని బట్టి రుద్ర ఆరాధన వల్ల వాయువు, అంతరిక్షము ఇత్యాదులన్నీ కూడా శివస్వరూపంగా గోచరించడమే కాకుండా అన్నీ మనల్ని అనుగ్రహిస్తాయి. వాటిల్లో ఉన్న శివస్వరూపాన్ని ప్రసన్నం చేసుకోవడమే రుద్రనమకం అంతా రాసి చేస్తున్నది. కనుక నీలో రుద్రుల్ని, విశ్వమంతా ఉన్న రుద్రుల్ని కలిపి ఒకే ఈశ్వరుడిని చూడటం. అందుకే హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే అనేకత్వం సృష్టిలో ఉంది, నువ్వు తయారు చేయలేదు. అనేకుల్ని పూజిస్తారండి మీరు అంటారు, అదే మా గొప్పతనం అండి అని చెప్పాలి. ఇక్కడ అనేకములు ఉన్నాయి మనకి, కానీ అనేకములు ఏకము యొక్క వ్యక్తీకరణలే అని ఒక గొప్ప జ్ఞానం కూడా మనకు ఉన్నది. ఏకం అనేకం రెండు ఉంది. ఏకో రుద్ర నద్వితీయాయితస్తే అన్నారు, అది అద్భుతమైన అంశం. కనుకనే ఈ రుద్రులు కూడా మనం చూపించుకున్నాం. దీన్ని బట్టి భూ పరిసరాలలో ఉన్న వాయువులు ఇక్కడ చెప్పిన మొత్తం క్లాసిఫై చేస్తే అంతరిక్షంలో ఏర్పడేవి రెండింటినీ ఇందులో 11 రుద్రులుగా చూపించారండి.
యాస్కుడు అని వేదానికి భాష్యం రచించిన మహానుభావుడు ప్రాచీనుడు ఉన్నాడు. ఆయన రుద్రుడి గురించి చెప్తూ అంతరిక్ష దేవత రుద్రుడు అన్నారు. దీన్ని బట్టి అంతరిక్షం అంటే మనం ఉన్నది దాంట్లోనేగా. ఈ అంతరిక్షం యొక్క శక్తి మొత్తం రుద్రశక్తి ఇక్కడ. కనుక రుద్ర అనే శబ్దానికి ఉన్న విశేషం ఇక్కడ మనం ఒక్కసారి అప్పటివన్నీ మనస్సులో అనుకోండి చాలు. ఎన్ని అర్థములు రుద్రుని యొక్క సంపూర్ణ బ్రహ్మతత్వాన్ని చెప్తున్నాయి. ఇప్పుడు మరొక ఉపనిషత్తులోకి వెళుతున్నాం. రుద్రుడిని అర్థం చేసుకోవడానికి పనిచే గొప్ప ఉపనిషత్తు. ప్రతిరోజు ఈ రోజు ప్రారంభిస్తా నేను అంటూ ఉంటే విశ్వనాథుడు త్రిశూలంతో అడ్డం పెట్టాడు. ఇవాళ తీసాడు ఆయన, అది బయటకు వచ్చింది. ఏం చేస్తాను, దీన్ని బట్టి చెప్పించింది నేను అని ఏదైనా అహంకారం ఉంటే అది మొదటి రోజే తీసాడు ఆయన ఇక్కడ. ఎందుకంటే ప్లాన్ చేసుకుని కూర్చుంటే అది తప్ప అన్నీ చెప్పించాడు ఆయన. కానీ ఇది ఆయనకి చాలా ముచ్చట వేసి కొంచెం ఆలస్యమైన ఏకాదశి నాడు కూర్చుని జాగరణ చేయించని చెప్పించన్నాడు ఇక్కడ. మరి విశ్వనాథ్ దగ్గర ఉన్నాం కదా, ఏదో ఉందండి. రుద్ర హృదయ ఉపనిషత్తు, ఇది కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు. పంచబ్రహ్మోపనిషత్తు అధర్వవేదానికి సంబంధించి, వేదానికి సంబంధించినవి కదా ఉపనిషత్తులన్నీ కూడా. ఇది కృష్ణ యజుర్వేదం. కృష్ణ యజుర్వేదం అంటే అసలు రుద్రం ఎక్కడ పుట్టిందో అది కృష్ణ యజుర్వేదంలో అదే మనం చెప్పుకుంటున్న 11 అనువాకాల రుద్రం. శుక్ల యజుర్వేదంలో కూడా పాఠభేదంతో రుద్రం ఉంది. అలాగే ఋగ్వేద సామవేదాల్లో కూడా రుద్రం యొక్క భాగములు మనం స్మరణ చేసుకున్నాం.